మనకొచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదనుకుంటాం. ఆ తర్వాత మంచి రోజులు వచ్చినప్పుడు ఒకప్పుడు పడ్డ కష్టాలని మర్చిపోతాం. అయితే పేదరికంలో పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా మద్దూరు వాసి ఆరిఫ్ మాత్రం పాత రోజుల్ని మర్చిపోలేదు. బట్టల వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంలో 30% పేదలకు పంచుతూ ఆపద్బాంధవుడులా నిలుస్తున్నారు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అవుతున్న ఈ రోజుల్లో తనకు ఉన్న దాంట్లో నుంచి కొంత సొమ్ము ఇతరులకు దానం చేయడం ఒక గొప్ప ఆలోచన. ఆ ఆలోచనకు ఆచరణ రూపం కల్పిస్తున్నాడు ఈ ఆరిఫ్. ఇతని పేరు ఖాజా ఆరిఫుద్దీన్. వరంగల్ జిల్లా మద్దూరు మండలంలో చిన్నాన్న పిన్నమ్మలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాడు. ప్రతి నెల 10వ తేదీన అమ్మమ్మ ఆశాబీ పేరిట నెలకొల్పిన ట్రస్ట్ ముందు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, విద్యార్థులు బారులు తీరి నిల్చుంటారు. ఓ 50 మందికి ఆరిఫ్ 200 రూపాయలు చేతిలో పెడతాడు. పేదలు తనలాగా కష్టపడకూడదనే ఆశయంతో ఆరిఫ్ సహాయం కోసం అర్థించిన వారికి అండగా నిలుస్తాడు. పేదరికం కారణంగా ఆరిఫ్ బాల్యం కష్టాలమయంగా సాగింది. చిన్ననాడే తల్లిని కోల్పోవడంతో అమ్మలేని లోటు తెలియకుండా ఆరిఫ్ ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించింది అతని అమ్మమ్మ. 10వ క్లాసు పాస్ అయి ITI శిక్షణ పొంది అటు తర్వాత VST సంస్థలో ఉద్యోగం చేశాడు ఆరిఫ్. ఆ తర్వాత మార్బుల్ వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. హోల్సేల్ దుస్తుల బిజినెస్ కలిసొచ్చి లాభాలు కళ్ళ చూశాడు. అప్పటి నుంచి పేదలను ఏదో విధంగా ఆదుకోవాలని నిశ్చయించుకున్నాడు. డబ్బు సంపాదించే అవకాశం లేని వారికి చేతనైన సాయం చేసి ఆదుకోవాలని తప్పించాడు. గత ఏడాది ఆగస్టు 15న కుటుంబ సభ్యులతో కలిసి ఆశాబీ ట్రస్ట్ స్థాపించాడు. తన ఆలోచనకి కార్యరూపం ఇచ్చాడు. మద్దూరులో ఉన్న కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పిలిచి ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటున్నాం. దాని ప్రకారం మా అమ్మమ్మ పేరు పెట్టేసి ఒక ట్రస్ట్ పోయిన సంవత్సరం 15th ఆగస్ట్ ఓపెన్ చేసినాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెక్ట్ 5th నుంచి 10th లోపల మేము మంత్లీ ప్రతి ఒక్కరికి వృద్ధులకు, విడోస్ కి, స్టూడెంట్స్ కి అందరు కలిసి ఒక 50 మందికి పెన్షన్ ఇస్తున్నాము. వచ్చే ఈ సంవత్సరం ఫస్ట్ యానివర్సరీకి ఇంకో మా టోటల్ మండల్లో 100 మెంబర్స్ వరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. దానికి చదువుకోవాలనే కోరిక ఉండి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకి, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మిగిలిన వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి ఆర్థిక సాయం చేస్తున్నాడు. ప్రభుత్వ పింఛను కూడా అందుకునే నిర్భాగ్యుల్ని ఆదుకుంటున్నాడు. మద్దూరు గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ నిర్మాణానికి విరాళమిచ్చాడు. వెన్నంటే ఉంటూ ప్రోత్సాహం అందిస్తుంది అతని భార్య. బీదవాళ్ళకి హెల్ప్ చేస్తేనే దేవుడు కూడా మంచిగా ఇది చేస్తాడని నా ఉద్దేశం. ఆయన చాలా కష్టపడిండు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఫ్యామిలీకి అందరికి మంచిగా చూస్తారా. బీదవాళ్ళకి కూడా హెల్ప్ చేస్తే నేను కూడా ఓకే అని చెప్తున్నా. భవిష్యత్తులో తన సేవల్ని మరింతగా విస్తరించాలనే గొప్ప ఆలోచనకు మెరుగులు దిద్దుతున్నాడు ఆరిఫ్. తను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని అనుక్షణం తప్పించే ఆరిఫ్ కి రోగులకు అత్యవసర వైద్యం అందించే అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించాలని, ట్రస్ట్ నుంచి శాశ్వతంగా 100 మందికి నెల పెన్షన్ అందేటట్టు ఏర్పాటు చేయడం లక్ష్యంగా మారింది. పేదరికంలో పుట్టాడు కాబట్టే పేదల సమస్యల్ని అర్థం చేసుకునే మనస్తత్వం అతనికి అబ్బిందని మద్దూరు వాసులు అంటుంటారు. ఆ నిస్వార్థ గుణమే అతనికి ఇంతటి పేరు తెచ్చిపెట్టింది. స్వయం కృషితోటి, కష్టాలతోటి, ఎవరి హెల్ప్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా తన సొంత స్వశక్తితోటే పైకి వచ్చి ఈ సందర్భంలో ఆయన తనకు కలిగిన సంపాదనలో తన కష్టాలు ఎదుర్కొన్న అనుభవంతో ఇతరులకు ఆ సాయం తన తూచింది ఉడతా భక్తి అనుకోండి, సమాజ సేవ అనుకోండి, సోషల్ సర్వీస్ అనుకోని కొన్ని కార్యక్రమాలు చేపట్టి 2 years నుంచి రోడ్డు మీద ఎంత చిన్న వ్యాపారం చేసుకుంటుంటే బాధపడుతున్న పిల్లలు నన్ను అవస్థ పెడుతుంటే సార్ పిలిచి నాకు 200 నెలకు 200 చొప్పున సాయం చేస్తుండే. ఆ సాయం నాకు ఎంతో మేలుగా ఉంటుంది కాబట్టి దేవునికి ఎంత ప్రార్థించినా సార్కి అట్లా ప్రార్థిస్తున్నా. తమ బాగు మాత్రమే చూసుకునే మనుషులున్న ప్రస్తుత సమాజంలో ఆరిఫ్ వంటి వ్యక్తులు మార్గదర్శకంగా నిలుస్తారు. గ్రామానికి ఒకే ఒక్కరు ఇటువంటి వ్యక్తి ఉంటే ఇక ఆకలితో అలమటించేవారు ఉండరేమో.